ఏమండి ఈ రోజు మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు స్టేషన్కి వెళ్ళి తీసుకురండి అన్న. ఇప్పుడు ఎంత టైం 11 అవుతుంది, ఇంత ఎండలో నేను వెళ్ళాను, ఆటోలో వచ్చేయమను అన్నాడు. నేను ఫోన్ చేసి సరేరా తమ్ముడు మీ బావ రాడంట, నువ్వు ప్రీతి ఆటోలో వచ్చేయండి అన్న. ప్రీతి ఏంటి? ఆ పెద్దమ్మ వాళ్ళ కూతురు, మన ఫంక్షన్ లో కలిసాం కదా, మీరు మిలికిలు తిరిగిపోయి మరీ మాట్లాడుతున్నారు కదా ఆ ప్రీతి. వెంటనే రెడీ అయ్యి ఇప్పుడే వెళ్ళనా కాసేపు ఆగి వెళ్ళనా అన్నాడు. అన్నట్టు కూర ఏం ఉండేవే అన్నాడు. గోంగూర చేసా, మీరు వచ్చేటప్పుడు ఒక 5 గుడ్లు తెస్తే అట్లు పోసి పెడతా అన్నాను. గుడ్లు అంటే గుడ్లు చికెన్ తెస్తా, తను రాక వస్తుంటే. తనే కాదు వాడు కూడా వస్తున్నాడు అన్న. సరేలే ఇద్దరు. ఏమండి ఒక పని చేయండి, మీరు ముందు చికెన్ తెచ్చేసి ఇచ్చేసి వెళ్ళండి, వాళ్ళు వచ్చేసరికి వండి పెడతాను అన్నాను. వెరీ గుడ్ ఇప్పుడే తెస్తా అని తెచ్చిచ్చి స్టేషన్ కి వెళ్లి ఫోన్ చేసి ఏమే ఈ అదవ ఒక్కడే ఉన్నాడు ప్రీతి కనపడలేదు అన్నాడు. వస్తేనేగా కనపడడానికి, మీరు వెళ్ళరని అలా చెప్పా అన్నాను. అసలే మా తమ్ముడికి చికెన్ అంటే చెవులు కోసేసుకుంటాడు, వాడి కోసం అంటే తెస్తారా, కోసేసుకోవాల్సింది దరిద్రం పోయేది అన్నాడు. ఏంటి ముందు మా తమ్ముడికి ఫోన్ ఇవ్వండి. ఓ తమ్ముడు ఏంటక్క బావా తిరణాలో తప్పిపోయిన పిల్లాన్ని వెతుకుతున్నట్టు నా ముందు వెనక వెతుకుతూనే ఉన్నాడు అన్నాడు. ఇదంతా పెద్ద కథలో ఇంటికి రా తింటూ మాట్లాడుకుందాం అన్న. మీ బావ అసలే కోపంగా ఉన్నాడు, ఇంటికి వచ్చే వరకు కామ్గా ఉండు అన్న. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూడండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.